రామచంద్రమూర్తి యొక్క మొట్టమొదట అవతార కర్తవ్యంలో మొదటి అడుగు విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం. రామచంద్రమూర్తి మొట్టమొదటి విశ్వామిత్రుడిని అనుసరించి బయలుదేరాడు. అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఇక్కడ ఆ చెప్పేటప్పుడు విశ్వామిత్ర అంతరంగాయ, విశ్వామిత్రుడు హృదయం రామచంద్రమూర్తిట. ఎందుకంటే విశ్వామిత్రుడు అనగానే మంత్రద్రష్ట, గాయత్రి మంత్రద్రష్ట. ఆయన అంతరంగమంతా గాయత్రిమయం. గాయత్రి అనగా వేదస్వరూపము. ఈయన వేదాంత వేద్యుడు. అది గాయత్రి మంత్రం ద్వారా ప్రతిపాదింపబడే పరమాత్మ అనగా విశ్వామిత్ర అంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ. ఎందుకంటే మిథిలానగరీపతి అంటే జనక మహారాజు. జనక మహారాజు భాగ్యాలన్నీ పండిపోతే రామచంద్రమూర్తిగా లభించాడు. దీన్ని బట్టి జనక మహారాజు ఏనాడు అయోనిజైన సీతమ్మకి సరైన భర్త లభిస్తాడని బెంగతో ఉన్నాడు ఆయన. ఎందుకంటే మామూలుగా ఒక మానవకాంతగా పుట్టిన కన్న కూతురికి సంబంధం చూసినప్పుడు బాధ లేదండి. ఒక అయోనిజగా వచ్చినటువంటి దివ్యకాంతకి సరైన వరుడు ఎవరా అనే బెంగ ఆయనకున్నది. ఆ బెంగ తీరడం కోసమని ఆ శివధనుస్సును ప్రధానంగా తీసుకున్నాడు ఆయన. ఆయనకు బెంగంతా తీరిపోయిందిట. పైగా రామచంద్రమూర్తికి కన్యాదానం చేసిన భాగ్యం లభించడం ఉన్నదే అంతకంటే ఇంకేం కావాలండి. అందుకే ఎన్నో జన్మల పుణ్య విశేషం చేత సాక్షాన్ నారాయణుడైన రామచంద్రమూర్తికి కన్యాదానం చేసిన భాగ్యం మిథిలానగరీపతిది. అందుకే ఆ మాటని మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం. ఆడు తర్వాత తెలుసుకోవాల్సింది పితృభక్తాయ సతతం భ్రాతృభిస్సహ సీతయా వందితాఖిల లోకాయ రామచంద్రాయ మంగళం. ఇక్కడ చెప్తుంది పితృభక్తాయ. ఇంతవరకు మిథిలానగరానికి చేరుకున్నాడు అనగానే రామచంద్రమూర్తి కళ్యాణ ఘట్టాన్ని స్మరింపజేశారు విశ్వామిత్రుడికి. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే పితృభక్తి. రాముడు శివధనుర్భంగం చేసిన తర్వాత వెంటనే నీకు మా అమ్మాయిని ఇస్తున్నానంటాడు జనక మహారాజు. అయితే మా నాన్నగారు అనుమతి కావాలంటాడు మహానుభావుడు. ఇక్కడ అప్పుడు వాళ్ళ నాన్నగారికి కబురు పంపడం అంతా కనిపిస్తుంది. అలా పితృభక్తిని ప్రకటించడం కనుక పితృభక్తాయ అన్నారు ఇక్కడ. పైగా రామమూర్తి యొక్క అవతారంలో అద్భుతమైన అంశం పితృభక్తి. అందుకే తన తండ్రి అసత్య దోషం తగిలి దుర్గతులు పాలు కాకూడదని తండ్రి సత్యాన్ని రక్షించాడు. అది పితృభక్తులు గొప్పతనం. భ్రాతృభిస్సహ సీతయా నందితాఖిల లోకాయ, తన సోదరులతో కలిసి సీతమ్మతో కలిసి లోకాన్ని ఆనందింపజేసిన వాడు అనగానే రామచంద్రమూర్తి వివాహ ఘట్టమంతా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్నదమ్ములకు కూడా అదే సమయంలో వివాహం జరిగింది. వారితో కలిసి సీతమ్మతో కలిసి అయోధ్యవాసులను ఆనందింపజేశాడు. కథని ఎంత క్రమంగా ఈ మంగళ శ్లోకాలు ఇస్తున్నాయో చూడండి ఇక్కడ. ఇక అటు తర్వాత వనవాసానికి బయలుదేరాడు. వివాహం తర్వాత కొంతకాలం అయిన తర్వాత సాకేతాన్ని విడిచిపెట్టాడు. శక్త సాకేతవాసాయ, సాకేతాన్ని విడిచిపెట్టి చిత్రకూట విహారిణి సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం. చిత్రకూటానికి మొట్టమొదటిగా చేరుకున్నాడు. అక్కడ నుంచి అరణ్యవాసంలో సేవ్యాయ సర్వయమినాం అంటే అందరూ మునుల చేత సేవింపబడుతూ వెళ్ళినటువంటి ధీరోదాత్తాయ మంగళం. ధీరమై ఉదాత్తమైన వ్యక్తిత్వం కలవాడు. సౌమిత్రిణాచ జానక్యా చాపబాణాసిధారిణి సంసేవ్యాయ సదా భక్త్యా సానుజాయాస్తు మంగళం. లక్ష్మణుని చేత సీతమ్మ చేత సేవించబడుతున్నాడు అనగానే వనవాస రాముణ్ణి ఇక్కడ చూపించారు. వనవాస సమయంలో రాముణ్ణి సేవించుకున్నది వాళ్ళిద్దరే. ఆ కథాక్రమం అంతా ఈ మంగళ శ్లోకాల్లో ఎలా చెప్తున్నాడో చూడండి ఇక్కడ. దండకారణ్యవాసాయ, ఇక అరణ్యవాసంలో చిత్రకూటం తర్వాత మలుపులో దండకారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ చేసిన పని ఏమిటంటే అసుర సంహారం చేశాడు. ఖరదూషణాది రాక్షసుని సంహరించాడు. అందుకే ఖండితామర శత్రవే, ఆ అసురుల్ని నాశనం చేశాడు. గృద్ధరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం. అయితే మంగళాచరణ చేసేటప్పుడు మంగళకరమైన అంశాలే స్మరించాలి గనక సీతాపహరణం జరిగింది ఇలాంటి విషయాలు చెప్పలేదు అక్కడ. అది జరిగిపోయిందని కథను ఇటు నుంచి అటు దాటించడంలో లీనం చేశాడు ఇక్కడ. గృద్ధరాజాయ భక్తాయ ముక్తిదాయ, భక్తుడైన గృద్ధరాజునకు అనగా జటాయువునకు ముక్తినిచ్చిన వానికి మంగళం. ఆ క్రమం తెలుస్తున్నది. సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిని సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. ఆడ తర్వాత శబరిని చేరుకుని ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించిన వాక్యాన్ని చెప్తూ మధ్య మధ్యలో రామావతార తత్వాన్ని అందిస్తున్నాడు. ధీరోదాత్తాయ ఒక మాట, ఇక్కడ సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ అని రెండు మాటలు చూపిస్తున్నాడు. ఇది కేవలం అనుష్టుప్పులో అక్షరాలు కూర్చున్న శ్లోకం కాదు, ఇది రామతత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు ఇక్కడ. రామచంద్రమూర్తి సౌలభ్య పరిపూర్ణుడు అంటే భక్తులకి సులభమైన పరిపూర్ణమైన తత్వముట. లోకంలో పెద్దవాళ్ళని మనం చాలా బతిమలాడి వాళ్ళ దగ్గరికి వెళితే అనుగ్రహిస్తారట.
కానీ ఎక్కడో కూర్చుని వాళ్ళని తలంచుకుంటూ ఉంటే తాను వెళ్ళి అనుగ్రహించడం అనేది ఎంత గొప్ప విషయం ఇక్కడ. అందుకే తనంత తాను రాయపడి ఉన్న అహల్య వద్దకు రాముడు కదిలి వెళ్ళాడు. ఆ అరణ్యాల్లో కూర్చుని ఎవరి మానాన వారు రామాను ఉపాసన చేస్తుంటే వారి వద్దకు తాను కదిలి వెళ్ళాడు. పరాశర భట్టర్ గారు విష్ణు శాస్త్రంలో రామచంద్రమూర్తి యొక్క నామముల్ని కొన్ని ఆవిష్కరింపజేశారు. అందులోంచి ఆ నామాల్లో రామచంద్రమూర్తి తనంత తాను కదులుతాట. ఉదాహరణకు వాయువు మొదలైన నామములు వచ్చినప్పుడు వాయువు తనంత తానే ఒక్కొక్క కుసుమం దగ్గరికి వెళ్ళినట్లుగా రాముడు తనంత తానే అరణ్యవాసంలో తనను ఏనాటి నుంచో కొలుచుకుంటున్న వాళ్ళ దగ్గరికి తానే వెళ్ళాట. అలా శబరి అక్కడ ఉంటే శబరి వద్దకు తాను వెళ్ళాడు. ఇదంతా ఏం చెప్తోంది? ఆయన సౌలభ్య పరిపూర్ణుడని చెప్తుంది. అందుకే శబరి గురించి చెప్పిన తర్వాత వాక్యంలో సౌలభ్య పరిపూర్ణాయ. మనం రామ అంటూ మనమానాన మనం కూర్చుంటే మనల్ని గుర్తుపెట్టుకుని కనిపెట్టుకుని ఆయనంతటి ఆయనే వస్తాడు. అందుకే రాముడు పరమ సౌలభ్యమూర్తి అని తెలుస్తున్నది. సత్వోద్రిక్తాయ, ఉద్రేకాలు అనేకం ఉంటాయండి, కానీ సత్వోద్రిక్తత, సత్వము చేత ఉద్రిక్తత కలిగిన వాడు సత్వగుణం. ఈ సత్వగుణాన్ని ప్రస్ఫుటంగా ప్రకటిస్తున్నాడని అర్థం ఇక్కడ. ఎందుకంటే ధర్మము అసలు సత్వముగా ఉంటుంది. ధర్మాల్లో కూడా సాత్విక ధర్మాలు ఉంటాయట. అంటే వేద సమ్మతమై సాత్వికమై మోక్షాభిముఖంగా ధర్మబద్ధంగా వెళ్ళేటువంటి ఏ నియమాలు ఉంటాయో వాటి సాత్విక నియమములు అంటారు. ఆ సాత్విక ధర్మమే మనకు ఆదర్శం. రాముడు సాత్విక ధర్మాన్ని ప్రకటించిన అవతారం. ఈ రహస్యాన్ని కూడా విశ్వనాథ వారు చెప్తారు. ఎందుకంటే ఆయన రామోపాసకుడు, అందుకే అంశాన్ని చెప్పగలిగాడు. అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు, అచ్చమౌ గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు, పచ్చని మేడాలు వాడు, శ్రీరామభద్రుడై నీవు చెచ్చెర రావయ్యా శ్రీ వెంకటేశ్వర శేషాద్రి నిలయ అని వెంకటేశ్వర శతకంలో విశ్వనాథ వారు మధ్యాకరణలో చెప్పారు ఈ మాట. అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు, నిర్మలమైన సాత్వికమైన ధర్మ మర్యాదల రూపమట రామచంద్రమూర్తి. అయితే ఆ రాముడు ఎవరికి బాగా అర్థమవుతాడయ్యా అంటే అచ్చమైనట్టు గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు అన్నారు. నీ హృదయంలో నిర్మలత్వం ఉంటే రాముడు చక్కగా దగ్గరవుతాడు. నాకు ఇంకా కాలేదండి అంటే అది లేదని అర్థం. ఏది నిర్మలత్వం? నాకు అచ్చమైనట్టు గుండెకు మిక్కిలి దగ్గరైనట్టు వాడు. అదే సత్వోద్రిక్తాయ మంగళం, సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. ఆ తర్వాత శబరి సూచించిన మేరకు ఆ పంపా నదిని అనుసరించి ఋష్యముఖ పర్వతం వైపు వెళ్ళాడు రామచంద్రమూర్తి. అక్కడ జరిగిన ప్రథమ సంఘటన, ప్రధాన సంఘటన హనుమత్ సమవేతాయ హరీషాభీష్టదాయిని వాలి ప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. హనుమంతునితో సమాగమము, తర్వాత హరీషుడు అంటే వానరులకు ప్రభు అయినటువంటి సుగ్రీవుడు, ఆ సుగ్రీవుని యొక్క కోరికను తీర్చాడు గనక హరీషాభీష్టదాయిని. ఆ తీర్చేటప్పుడు ఎలా తీర్చాడు? వాలి ప్రమథనాయ, వాలి వధ చేశాడు. ఆ తర్వాత జరిగినటువంటి అంశంలో శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే. మన మధ్యలో సుందరకాండ ఏమైందంటే అది హనుమంతుడి కథ, మనం రామకథ కథ చెప్పుకోవాలి. అందుకు తర్వాత రాముడు చేసిన పని ఏమిటంటే శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే జిత రాక్షస రాజాయ రణధీరాయ మంగళం. అయిపోయిందండి రామాయణం. క్రమంగా సేతువుని నిర్మాణం చేసి సముద్రాన్ని దాటి రాక్షసరాజుని జయించిన రణధీరుడైన రామచంద్రమూర్తికి నమస్కారము. ఆ తర్వాత ఏం జరిగింది? ఆసాధ్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయ రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం. తిరిగి తన యొక్క నగరానికి చేరుకుని అంటే అయోధ్యకు చేరుకుని సీతమ్మతో కలిసి అభిషిక్తుడైన రామచంద్రమూర్తి. ఆయన రాజారాముడు కదా. ఎటువంటి రాజారాముడు అంటే రాజాధిరాజ రాజాయ, రాజాధిరాజులకు కూడా రాజు. అంటే ఆయన్ని మించిన ప్రభువు మరొకడు లేడు, ప్రభువులకు కూడా ప్రభు అయినవాడు. అందుకే రాజు అంటే రాముడేనండి. ఎందుకంటే ఈశ్వరుడు జగదీశ్వరుడే నారాయణుడు గనక రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం. ఇప్పుడు ఈ మంగళం మొత్తం పూర్తయింది. విభీషణ కృతే ప్రీత్యా విశ్వాభీష్ట ప్రదాయిని జానకి ప్రాణనాథాయ సదా రామాయ మంగళం. చెట్ట చివరికి ఆ సీతారాముడు అనే మాటతో పూర్తి చేశాడు ఇక్కడ. ఆ విధంగా రామచంద్రమూర్తి సీతా ప్రాణనాయకుడై పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయనకు మంగళం. ఈ 12 శ్లోకాల్లో మొత్తం రామాయణం వచ్చిందా లేదా చెప్పండి. ఇక్కడ ఈ రామకథలో ప్రధాన ఘట్టాలు తీసుకుని ఆది నుంచి చివరి వరకు ఉన్న రామాయణాన్ని అంతటి మంగళ శ్లోకాల్లో నిబద్ధించినటువంటి జగద్గురువులకు నమస్కారం చేసుకుని ఇప్పుడు ప్రథమాశ్వాసంలో ప్రవేశిస్తున్నాం. మంగళాచరణలోనే మొత్తం రామకథని చెప్పారు. ఎందుకంటే రామకథ నిరంతరం పఠించవలసినది. అది మహామహా గ్రంథంగా చదువుకోవచ్చు, సంక్షిప్తం చేసుకోవచ్చు, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు కూడా చెప్పచ్చు. ఏకశ్లోకి రామాయణాలు లేవు. ఇది ఏ పరబ్రహ్మం, ఇది ఏ రామకథ
శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము అంటారు అన్నమయ్య. మొత్తం ఒక్క కీర్తనలో రామకథంతా చెప్పాడు ఆయన. ఇదే పరబ్రహ్మం, ఇదే రామకథ. శతకోటి విస్తరము, శతకోటి విస్తరం అంటే ఒక్క కీర్తనలో రామాయణం అంతా చెప్పాడు ఆయన. అలాగా మహానుభావులందరూ రామకథని మొదటి నుండి చివరి వరకు ఒకసారి అనుకుని ఆనందించారు. అది మంగళాచరణ శ్లోకాల్లో అంత చక్కగా ఆవిష్కరించారు గురువులు.